రైతు సోదరులకు వందనాలు. ఇప్పుడు మనం జిల్లేడుబండ రిజర్వాయర్ దాని యొక్క దుస్థితి గురించి మాట్లాడుకుందాం. జిల్లేడుబండ రిజర్వాయర్ అనేది నిజానికి దాని పరిధిలో 2 నియోజకవర్గాలు వస్తున్నాయి. ఆ కడుతున్న ప్రాంతంలో మునుగుతున్న ప్రాంతం అంతా కూడా పుట్టపర్తి నియోజకవర్గం లేకుంటే దాని నుంచి ఉపయోగం పొందే ప్రాంతం అంతా కూడా ధర్మవరం నియోజకవర్గం కింద ఉంది. అయితే వెనక ప్రాంతం మునుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి కొన్ని పొలాలు మునిగిపోవడం, కొన్ని పొలాలకు ఏదైనా భవిష్యత్తులో ఉపకాలవలు లాంటివి బ్యాక్ వాటర్ని తీసుకెళ్ళేటివి పెడితే ఏమైనా ఉపయోగపడతాయో ఏమో తెలియదు. ముఖ్యంగా అది మెయిన్ ఉపయోగపడేది ఎక్కువ భాగం ధర్మవరం నియోజకవర్గ రైతులకే. పుట్టపర్తి నియోజకవర్గంలో కొంతవరకు దాని యొక్క నిర్మాణం కొంత కట్ట కూడా సగం ఇటువైపు సగం అటువైపు ఉంది. సగం ఈ నియోజకవర్గంలోకి సగం ఆ నియోజకవర్గంలోకి. మునుగుతున్న ప్రాంతం అంతా పుట్టపర్తిలో ఉంది. అయితే ఇది కదిరి శాసనసభ్యుడు బీజేపీ శాసనసభ్యుడు పార్థసారథి గారు శాసనసభ్యుడిగా ఉన్న రోజుల్లో దీనికి కదిలింది. ఈ నీళ్లు వృథాగా చిత్రావతిలో పోయి కలుస్తున్నాయి. దాదాపు పైన నుంచి 40-50 కిలోమీటర్లు ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లోంచి కూడా వచ్చి ఆ వచ్చిన నీళ్లు చెరువుళ్ళు నిండి చెరువుల నుంచి మళ్ళీ బయటకు వచ్చిన నీళ్లు కూడా ఇందులో కలుస్తున్నాయి. వృథాగా పోతున్నాయి. అప్పటికి ఇంకా అంద్రీనివా లేదు, కనీసం ఏమీ లేదు. ఇవన్నీ లేకముందే 20 ఏళ్ల క్రితమే సాధారణమైనటువంటి చిన్న స్థాయి ప్రాజెక్టుగా నిర్మాణం అయింది. అది అప్పటి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారి చొరవతో జిల్లేడుబండ రిజర్వాయర్ కట్టారు. అది సాధారణమైనటువంటి చిన్న తరహా చెరువు లాంటిదే. అది ఒక రకమైన చెరువు లాంటిదే అప్పుడు. ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేయాలని ఇటీవల మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మవరం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆయన చొరవ తీసుకొని దానికి కేటాయించినట్టుగా 4-5 సంవత్సరాల క్రితం పత్రికల్లో వచ్చింది. అది మొదలుపెట్టారు పని. అది ఎక్కడో పెద్ద కాంట్రాక్టర్కి ఇచ్చారట. 680 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టును కేవలం అప్గ్రేడ్ చేయడమే, కొత్తగా నిర్మించేది లేదు, సిమెంట్ పని లేదు. కేవలం మట్టి పోయడం ద్వారా రోజు మట్టి పోసి పెద్ద విశాలమైనటువంటి కట్ట పైన ఒక పెద్ద పార్కును ఏర్పాటు చేసినా కూడా సరిపోతుంది. కట్టలాగా లేదు అది. అంత పెద్ద కట్ట ఎందుకు కట్టారో తెలియదు. అసలు ఒక్కొక్క ప్రాజెక్టు గురించి పరిశీలిస్తే రాయలసీమలో ఇవన్నీ రైతుల కోసం కడుతున్నారా, లేకపోతే కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకి, ఇతరత్ర అధికారులకు ఉపయోగపడేటట్టు పడుతున్నారా? అసలు మీకు వ్యవసాయము, దానికి పోయేటువంటి నీరు ప్రాముఖ్యత, దీనిపైన అవగాహన ఉందా అసలు అనే అనుమానం కూడా కలుగుతుంది. ఆల్రెడీ ఒక కట్ట ఉంది. ఆ కట్టను అప్గ్రేడ్ చేయడానికి దానికి 2 వైపులా మన్ను వస్తే చాలు. అట్లా కాకుండా ఒక క్రికెట్ మైదానం అంత వెడల్పుతో ఒక కట్టను మొదలుపెట్టి ఎక్కడి నుంచో ఎక్కడికో దానికి ఏం చెప్పారంటే 2.8 టీఎంసీల నీరు అన్నారు. బుక్కపట్నం చెరువు కృష్ణదేవరాయల కాలం కంటే ముందు కట్టారు. అది 2వ బుక్కరాయల కాలంలో కట్టారు. అది 2వ బుక్కరాయల కాలము అంటే దాదాపు 600 ఏళ్ళు పూర్తి చేసుకుంది బుక్కపట్నం చెరువు. అన్ని సంవత్సరాల క్రితం కట్టినటువంటి దానికి 5 రెట్లు పెద్దదని చెప్పారు. అంటే జీవోలో చెప్పారు. అది 5 రెట్లు పెద్దదైతే ఎంత దూరం దాని నీళ్ళు పోవాలో కనీసం బ్యాక్ వాటర్ 6-7 కిలోమీటర్లు వెళ్ళాలి, ఒకవేళ నిజంగా అంత పెద్దదైతే. కాగితాల్లో జీవోల్లో అయితే అదే చూపించారు. చుట్టుపక్కల గుట్టలన్నీ తవ్వి పొలాల మీదుగా వెళ్ళి అన్ని గుట్టల్ని ఎటువంటి డబ్బుల్ని గనుల శాఖ కానీ దేనికే కానీ చెల్లించకుండా కేవలం ఆయా రైతులను అడగడము, వాళ్ళ పొలాలకు సమీపంలోని గుట్టలు అవన్నీ చదురైతే మాకు మేలు అవుతుందిలే
పోనీలే ఈ మట్టి తీస్తే మనకు ఉపయోగపడుతుంది, దారి ఏర్పడేయడమే కాక ఆ కొండగుట్టలన్నీ మన భూమిలో కలుపుకొని వ్యవసాయం చేసుకోవచ్చు అనే రైతులు పాపం ఆశతో తీసుకొని పోతే మనలే అనుకున్నారు. అట్లా కొన్ని వేల లారీల మట్టిని తరలించి కట్టబోసారు అంతే. ఈ కట్టబోయడానికే 4 ఏళ్ళు సరిపోయింది. మరి ఎన్ని కోట్ల రూపాయలు ఆల్రెడీ చేసిన పనికి డ్రా చేశారో తెలియదు. చేసిన పని అంతా ఏమిటంటే మట్టి తీసుకొచ్చి పోయడం తప్ప ఏమీ లేదు. సిమెంట్ నిర్మాణమో ఇంకోటో ఏమీ లేదు. ఆల్రెడీ వచ్చిన నీళ్లు కూడా నిలబడకుండా దాన్ని తెగొట్టిపోయారు. ఎందుకంటే ఆ నీళ్లు ఉంటే పని జరగదు కదా, అందువల్ల నీళ్ళు ఎప్పుడు వచ్చినా అప్పుడు వెళ్ళిపోయేటట్టుగా ఒక చోట తెగొట్టారు దాన్ని. అందువల్ల వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నాయి. అంతకుముందు కనీసం ఆ చిన్న కట్టున్నా దాని నిండా నీళ్ళు నిలబడేటివి. ఆ నీళ్ళు వల్ల కొంత ఉపయోగం ఉండేది చుట్టుపక్కల రైతులు. అది కూడా తెగొట్టారు. ఈ కొత్తగా నిర్మాణం చేకప్ చేసింది కేవలం మట్టి పోశారు. ఈలోగా ప్రభుత్వ పాలనా కాలం సరిపోయింది. ఆ కాంట్రాక్టర్ ఆయన చేసిన పని వరకు బిల్లులు దండుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది ఆ ప్రాజెక్టు. ఆ అప్గ్రేడేషన్ అనేది కొనసాగిస్తారా? అసలు కొనసాగించకుండా కనీసం ఇప్పటి వరకు చేసిన పనుల వరకైనా నిలిపివేసి ఇప్పుడు కనీసం ఆ కట్టను కొట్టేసిన చోట మళ్ళీ దాన్ని మూసేస్తే తెగ్గొట్టిన చోట కనీసం ఇప్పుడు వరకు దాంట్లో నిండేటివైనా చుట్టుపక్కల రైతులకు ఉపయోగపడతాయి. దాంట్లో నుంచి కాలువలకు ప్రణాళికలు వేశారని, దాంట్లో నుంచి కాలువలన్నిటికీ గుర్తులు కూడా పెట్టడానికి, మార్కింగ్ చేయడానికి కొలతలు తీశారని ఇవన్నీ ప్రజల్లో ఏమో వినపడుతున్నాయి. కానీ తదుపరి చర్యలు ఏంటివి కనపడలే. ఎందుకోసం కోట్లాది రూపాయల ధనాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నాశనం చేస్తున్నారు. దానివల్ల రైతుకు ఉపయోగపడిందా లేదా? రైతుకు ఎంతవరకు ఉపయోగపడింది? ఆ మునిగిపోతున్న ప్రాంతానికి ఇంతవరకు నష్టపరిహారం ఇలే. పోనీ మునిగిపోతున్న ప్రాంతం భవిష్యత్తులో ఎప్పుడో మునిగేది. ఇప్పుడు ఆల్రెడీ మీరు మట్టిపోసి ముంచేసిన భూమికి కూడా డబ్బులు ఇవ్వాలి ఇంతవరకు ఆ రైతులు. ఏ ఆలోచన, ఏ జ్ఞానం, మరి దేనితో పనిచేస్తున్నారో ఏమో తెలియదు. ఎవరిని సలహా తీసుకుంటున్నారో తెలియదు. ఎవరి ప్రయోజనం కోసం ఇవన్నీ కడుతున్నారో తెలియదు. రైతుకు మాత్రం ప్రయోజనం లేదు. ఏ పని చేసినా రైతుకు ఉపయోగం లేని పనులు చేస్తున్నారు రాయలసీమలో. ఎప్పుడో భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతాయిలే, పోనీ మేమంతా మరణించిన తర్వాత మా పిల్లల కాలంలో ఉపయోగపడుతుందని ఒకవేళ భావించినప్పటికీ అప్పటికి పూర్తి అయితే నమ్మకం లేదు. ప్రభుత్వాలు మారడం వల్ల, వచ్చిన ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకపోవడం వల్ల, మళ్ళీ ఏం చేయాలో దాని మీద నిర్ణయం తీసుకోకపోవడం వల్ల, తమకేమిటి ఉపయోగం అనే ప్రశ్న వాళ్ళల్లో ఉదయించడం వల్ల, ఏ కారణాల వల్ల అయితేనేమి ఆగిపోతుంది. సరే, ఉన్నదాన్నన్నా ఉన్నిచ్చారా అంటే ఉన్నదాన్ని కూడా ఉన్నించకుండా చెడగొట్టారు. కొత్తదాన్ని పూర్తి చేస్తారంటే ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియదు. ఇంత దుస్థితిలో ఉంది. ఆ జిల్లేడుబండ రిజర్వాయర్ అనేది అక్కడ నీళ్లు అడ్డుపడడం వల్ల 1914లో ఈ దారి వెంబడిత గుర్రాల బండిలో 50 మంది సైన్యంతో వెళ్తున్నటువంటి బ్రిటిష్ రాణికి దాటుకోవడానికి ఇబ్బందికరంగా వారం రోజులు ప్రవహిస్తే ఆ వారం రోజులు ఇక్కడ దగ్గరలోనే జొన్నలకొత్తపల్లి అనే చోట రాణితోపు అని ఉండేది. ఒకప్పుడు దాని పేరు రాణితోపు. బస్ స్టాప్ ఉండేది అక్కడ రాణితోపు అని. ఇప్పుడు లేదా రాణితోపు. రాణితోపు అని పిలిచేవాళ్ళు. రాణితోపు అని ఎందుకు పిలిచేవాళ్ళు అంటే చింతతోపు ఉంటే అక్కడ గుడారాలు వేసుకొని ఆ వరద తగ్గిపోయే వరకు ఆ రోజుల్లో పాపం ఏం వెహికల్స్ లేవు కదా 1914 నాడు. ఆమె నిలబడి మరి ఇంతగా నీళ్ళు వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒకటి అడ్డుకట్ట ఆనకట్ట కట్టింటే ఉపయోగపడేది కదా అనే అభిప్రాయాన్ని వెలుగుచ్చి ఆమె మద్రాసు గవర్నర్కి చెప్పారట. అప్పటి ప్రణాళిక కూడా 1914లో బ్రిటిష్ రాణి సూచన చేసినటువంటి ప్రణాళిక కదిరిలో పార్థసారథి గారు వచ్చి ఇనిషియేషన్ అంటే దాని మీద ప్రారంభించాలి అనే చర్య తీసుకొని కొంచెం ఒత్తిడితో ఆయన ఇది కట్టి తీరాలి ఆయన నియోజకవర్గంలోది కాబట్టి అప్పుడు కదిరి నియోజకవర్గంలో ఉంది అది ముదిగుబ్బ అనే మండలం. ఆయన చేసినటువంటి చర్య వల్ల ఆ కొంచెమైనా నిర్మాణమైంది. ఆ నిర్మాణాన్ని ఇంకా గొప్పగా మారుస్తామని మధ్యలో వచ్చిన వైకాపా ప్రభుత్వం ఉన్నదాన్ని తెగ్గొట్టి చెరువు కట్టని ఏవేవో అసలు దాని రూపం ఎట్లా తయారవుతుందో కూడా తెలియని అగమ్యగోచర స్థితికి దాన్ని మార్చి మట్టి అంతా కొండలు గుట్టలు తవ్వి ఆడ పోసి వెళ్ళిపోయారు.
అక్కడ ప్రభుత్వం వెళ్ళిపోయింది, పనిచేస్తున్న కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. తదుపరి పర్యవసానం ఏమిటి అని ఓ సభ నిర్వహించారు ఆడ జిల్లేడుబండ కట్ట మీద. ఇప్పుడు అది ధర్మవరం నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యేనే మంత్రిగా ఉన్నాడు. 20 ఏళ్ల క్రితం ఏ బీజేపీ ఎమ్మెల్యే కదిరి నియోజకవర్గంలో ఉండగా ప్రారంభించారో ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేనే ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు ధర్మవరం నియోజకవర్గానికి. ఆ మంత్రి గారు ఈ ఏరియాకు, మునిగిపోతున్న ఏరియాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యురాలు గారు మరియు మాజీ ఎమ్మెల్యే కదిరి ఎమ్మెల్యే కూడా ఆ సభకు అటెండ్ అయ్యారు. పరిటాల శ్రీరామ్ కూడా అటెండ్ అయ్యారు. తదుపరి ఏమి నిర్ణయం చేశారో కూడా తెలియదు. మరి దాని భవిష్యత్తు ఏమిటి? ఆ జిల్లేడుబండ రిజర్వాయర్పై నిర్మించదలిచినటువంటి కనీసం పూర్వపు స్థితినైనా కల్పించండి మీరు కొత్తది కట్టలేకపోతే, లేదా ఇన్ని కోట్ల రూపాయలు 100 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి పూర్తి అయినా చేయండి. కనీసం ఏదో ఒక రైతు బాగుపడండి. మా రైతులకేమి రాదు, అది మాకంటే దిగువ ప్రాంతానికి పోతాయి ఉపయోగం. ఆ దిగువ ప్రాంతపు రైతులన్నా ఏ రైతు అయితేనేమి బతికితే ఏదో ఒక రైతులు బతుకుతున్నారనే భావన లేదా? ఏదో ఒక సమర్థవంతమైన ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకొని దాన్ని పూర్తి చేసే ప్రయత్నాలు చేయండి. వందనాలు.